ఇలా ఈ సుదర్శన మంత్రాన్ని 2100 సార్లు 1400 సార్లు చెప్పాలి. అంటే సప్తహితలో ఉన్న ప్రతి మంత్రానికి కూడా పైన కింద చెప్పుకు రావాలి. ప్రతి మంత్రానికి పైన కింద చెప్పాలి. ఒకసారి చెప్తే సరిపోతుంది కదండి, అలా సరిపోదు. అప్పుడు నీ ఫలితం కూడా అలాగే ఉంటుంది. మంత్రం తక్కువ చేస్తే తక్కువ ఫలితమే వస్తుందిగా నీకు. ఇక్కడ చూడండి, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మయంత తంత్ర ఔషధాస్త్ర శస్త్రాన్ని సంహరం మృత్యోర్మోషయం ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వదిక్షోభణారాయం పడు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. నమశ్చండికాయై ఐం మార్కండేయ వాచ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మయంత తంత్ర మంత్ర ఔషధ అస్త్ర శస్త్రాది సంహర మృత్యోర్మోషయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరితాయ సర్వదిక్షోభణహరాయ పడు బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఇది ఒక మంత్రానికి అయినటువంటి ఆ సంపుటి. ఇలా 700 మంత్రాలు సప్తహితలో చేయాలి. ఇక్కడ సప్తహితలో చెప్పినటువంటి మంత్రం ఐం మార్కండేయ ఉవాచ, అదొక్కటే. అన్ని మంత్రాలు అలా ఉండవు. ఇలాంటి ఉవాచలు చాలా తక్కువ ఉంటాయి. మరి మిగిలినటువంటి మంత్రాలు అవి చెబుతూ ఉన్నప్పుడు సామాన్యమైన విషయం కాదు. 5:30 దగ్గర నుంచి 6 గంటలు పడుతుంది ఒక్కసారి సప్తాహిత పారాయణ చేయాలి అంటే. ఇలా సంపుటీకరణ చేసి పారాయణ చేయాలంటే 6 గంటల సమయం పడుతుంది. మరి 6 గంటల సమయం పడితే రోజుకి ఎన్ని పారాయణలు చేస్తాం? ఒక్కటే పారాయణ జరుగుతుంది, ఒక్కటే పారాయణ. అందుకే ఇలాంటివి సామూహికంగా చేయాలి. సామూహికంగా చేయాలి అంటే ఎవరైనా ముందుకు రావాలిగా చేయటానికి. వాళ్ళకి ఈ సుదర్శనంతోనూ పరిచయం ఉండాలి, ఇక్కడ సప్తహితతోనూ పరిచయం ఉండాలి. రెండూ చేయగలిగినటువంటి సమర్థత ఉండాలి, అంతసేపు కూర్చోగలిగినటువంటి ఓపిక ఉండాలి. చాలా ఉంటాయి. మరి ఇవన్నీ ఉన్నవాళ్ళే ఇవి పారాయణ చేయాలి. అందుకే కొన్ని సందర్భాల్లో ఈ సంపుటీకరణ చేయటం అనేది చాలా కష్టం అవుతుంది.